ఎంపైర్ ఉంటుంది కదా. సో మన మనస్సాక్షి ఏంటంటే ఎంపైర్ లాంటిది. అంటే నువ్వు తప్పు చేయకుండా నేను ఆపలేదు మనస్సాక్షి, కానీ తప్ప ఒప్ప అనేది నీకు చెప్తాడు. సో ఎంపైర్ ఏం చేస్తాడు, అవుట్ అయితే అవుట్ అంటాడు, 4 అయితే 4 అంటాడు. తప్పు చేస్తే రెడ్ కార్డు చూపిస్తాడు, కానీ తప్పు చేయకుండా ఆపగలడా రెఫరీ? మనస్సాక్షి అంటే మనస్సాక్షి ఎప్పుడు అబద్ధం చెప్పదన్నమాట. అయితే మనస్సాక్షి మొద్దు మారిపోయింది అనుకో, మనస్సాక్షి ఒక మూలను ఉంటుంది అంతే. అంటే అంటే మనస్సాక్షిని చంపేస్తున్నాం అనమాట. అంటే మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు నేను మనస్సాక్షి ఎప్పుడు నిజమే చెప్తుంది, సత్యమే చెప్తుంది మనస్సాక్షి ఎప్పుడు. అయితే మనస్సాక్షి నువ్వు చంపేసావు అక్కడ ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు చెడు నడుస్తుంది, కానీ శరీరమే నడుస్తుంది. అరే నువ్వు అది తప్పు చేస్తున్నావు అని చెప్తుంటది అది, కానీ మనం చేయకుండా ఆపలేదు కదా మనస్సాక్షి. ఎంపైర్ కూడా అంతే కదా, మన శరీరం దానికి సహకరించకపోతే ఇంకా అందుకని మన మనస్సునే అన్న ఇదేంటి ఉదయండి మనస్సాక్షికి శరీరానికి మనసుకి పోరాటం. అంటే ఉదయాన లేవమని మనసు చెప్తుంటది, నువ్వు లేవలేకపోతేనేమో నీ శరీరం తప్పు. శరీరం ఏమంటది, రాత్రి లేట్ అయింది కదా, అందరూ ఇంకా లేవలేదు, ఒక్కడే లేవుస్తూ ఇంకోసం పడుకోండి. శరీరం పడుకున్నావా శరీరం గెలిచిందన్నమాట. అంటే దాన్ని సుఖపెడుతున్నట్ట, సుఖపెడుతున్నా. లేసావా అంటే మనసు. ఈ 2 దాంట్లో ఏది మనసే మెయిన్? మనసు మన కంట్రోల్లో ఉండదు, శరీరం బాగుంటది. శరీరానికి ఎప్పుడు సుఖమే కావాలి, శరీరానికి ఎప్పుడు సుఖమే కావాలి. శరీరం ఎప్పుడు కష్టపడు అని చెప్పదు, మనసు చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు శరీరం కాస్త రోగాల దారిన పడినప్పుడు అప్పుడు మనం ముందు కదులుతుంది శరీరం, అరే ఇది ఇట్లా చేస్తే, కానీ చేతి దాటిపోద్ది కదా, అప్పుడు మనం ఎన్ని చేసినా వేస్ట్. నేను కూడా ఉదయాన్న 6:30 ఆ టైంలో లేచి ఒక ½ అన్ అవర్ జస్ట్ అంత కాన్సెప్ట్ తెలుసుకొని 7:30కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదన్న. ఇప్పుడు పివి సింధు ఆమె బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్ గెలిచారు, సైనా నెహ్వాల్ వాళ్ళందరూ గచ్చిబౌలి స్టేడియంలో ఆడేటోళ్ళు. ప్రాక్టీస్ రోజు మార్నింగ్ 4 o'clock ఉన్నారు అక్కడ. 4 o'clock. సో వాళ్ళు సికింద్రాబాద్లో రాజేంద్రలో ఇక్కడ ఉండేవారు. అక్కడ వాళ్ళ డాడీ మార్నింగ్ లేపు తీసుకొచ్చారు. ఒలింపిక్స్ జరగబోతున్నాయి అంటే ఒక 6 months ముందు వాళ్ళ కోచ్ వాళ్ళ ఫోన్ తీసేసుకునేవాడు. ఏదైనా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకు పిలిస్తే వెళ్ళడము. బర్త్డే పార్టీ అంటేనే 7:30, 8, 9కి స్టార్ట్ అయితే ఈ వెళ్ళడము 8కి వచ్చేయడం అంట. అన్న తిట్టుకునేవారంట, రేపు నాకు ప్రాక్టీస్ ఉంది అని చెప్పేదంట. బాగా స్టైల్ కొడుతుంది, కేక్ ఇస్తే కేక్ దిగేది కాదంట, బిర్యానీ ఇస్తే బిర్యానీ దిగేది కాదు. ఎందుకంటే ఒక డైట్ ఉంటుంది, కంట్రోల్ తినాలనిపిస్తుంది. అయితే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటారే బాగా స్టైల్ కొడుతున్నావు, కేక్ తినవు, డైటింగ్ అంటారు అదంట. అయితే ఎప్పుడైతే ఒలింపిక్ మెడల్ గెలిచిందో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఆమె గురించి. అంటే ఒకప్పుడు ఆమె మేము ఇట్లా అన్నాం, కానీ ఈరోజు అలా అంత అంటే ఎవరేమనుకున్నా కానీ ఆమె తినలేదు, కంట్రోల్ చేసుకుంది, డైట్ కంట్రోల్ చేసుకుంది, నిద్ర కంట్రోల్ చేసుకుంది, తొందరగా పడుకోవడం నేర్చుకుంది. అంటే ఎవరు చెప్తున్నారు, ఆమె గారు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంటే ఆమె మనసును జయించిన వాడు ఒక స్థాయిలో ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నువ్వు 10 సంవత్సరాలు ఆడాలంటే ప్రతిరోజు 4 గంటల నుంచి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏది పడితే తినొద్దు, ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. నా పెళ్ళి ఉంది, నా పేరెంట్ ఉంది, అది తింటా ఇది తింటా, వాడు ఫీల్ అవుతాడు నేను తినకపోతే, అవన్నీ అనుకున్నాం అనుకో. అంత ఇంటర్నేషనల్ ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ 30 సంవత్సరాలు ఆడాడు. ఎట్లా ఆడాడంటే ప్రతిరోజు ఖచ్చితంగా 4 గంటలు లేచే ఉంటాడు, ఖచ్చితంగా ఫుడ్ కంట్రోల్ చేసుకునే ఉంటాడు. కానీ అప్పట్లో ఇంత కఠినమైన కోచ్ ఉన్నారా లేదా అని తెలియదు. అంటే 4 గంటలకు లేచి లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఆడుతాను. అది కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం ఒక ఎత్తు, దాంట్లో కొనసాగడం ఇంకో ఎత్తు. ఇంటర్నేషనల్ స్టేజ్కి ఎంటర్ కావడం, ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం ఒకటి, దాంట్లో ఎన్రోల్మెంట్ కంటిన్యూ అవుతాం, అది కూడా చాలా గ్రేట్ కదా. కొంతమంది ఉన్నారు, వినోద్ కాంప్లే ఒకడు ఉన్నాడు, తెలుసు 90s లో. సచిన్ టెండూల్కర్ కంటే టాలెంటెడ్ వాడు, బ్రాయన్ లారా లాంటి స్టైల్ ఉండేది. వాడు వెళ్ళాడు, డబుల్ సెంచరీలు కొట్టాడు, కానీ కొనసాగలేకపోయాడు. ఎందుకంటే వాడికి తాగడు, అమ్మాయిలు, ఈ అలవాట్లతోనే
ఊరికే ఎవడైనా ఏదైనా అనగానే ప్రెస్ ముందుకు వచ్చేసి ఏదో సొల్లు మాట్లాడడం ఓకే అది అయిపోయింది. పోయింది. వాడు టాలెంట్ ఉంది, టాలెంట్ ఉండి క్రమశిక్షణ లేకపోతే క్రమశిక్షణ లేకపోతే సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా అదే. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఒకడు ఒక పేరు ఫేమస్ అయిన తర్వాత వాడు 30 సంవత్సరాల వరకు కంటిన్యూ అవ్వగలుగుతున్నాడు హీరోగా అంటే వాడు ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ ఉంది. అది ఒక చిరంజీవికే సాధ్యమైందన్న. అదే చిరంజీవికి, బాలకృష్ణకి టాలెంట్ ఉంటే సరిపోదు, అది క్రమశిక్షణ కూడా ఉంది. థ్యాంక్ యూ అన్న, మంచి మాట. ఓకే థ్యాంక్ యూ. ఇలా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అలా, ఎందుకంటే మీలో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని ఒక్కొక్క పేజీని మనం మనసులో ఎక్కించుకుంటే ఓకే. చదవలేని నేను చదివితే అన్న ఒక 10 నిమిషాలు ఏ బుక్ అన్నా ఇట్లా పట్టుకుంటే 5 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది నాకు. ఓకేనా? అయిపోయింది. ఓకే, చూశారు కదా కస్టమర్స్తో మనం అంటే వాళ్ళు ఒకరొకరు ఒక పుస్తకం టైప్ అబ్బా. వాళ్ళ అనుభవాలు మనుషులను బట్టి మనం నేర్చుకోగలిగితే చూడండి. ఇప్పుడు మనసుకి శరీరానికి అంటే పోరాటం అనే జస్ట్ ఆయన చెప్పాడు. అసలు నేనే ఈ సోమరితనం నుంచి బయటపడినట్టు అని అనిపిస్తుంది నాకు. వెరీ నైస్, మంచి మాట. మనసుకి శరీరానికి పోరాటం అంటే మనసు ఉదయాన్నే లేవమని చెప్తే శరీరం ఏమంటుంది? పడుకోమంటుంది. శరీరం మాట విన్నాం అనుకో నాశనం అయిపోతాం, మనసు మాట విన్నాం అనుకో సక్సెస్ అవుతాం. మనసు మాటనే మనసే ఎప్పుడు జయిస్తాం. మంచి చెడు తెలుసుకునేది ఒక మనసుకి. ఓకే రైట్, బాయ్. మరి నేను చేసేంత మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.